తన భుజం యొక్క ఎముకలతో కారునే లాగేశాడు. మన భారతదేశానికి చెందిన అభిషేక్ చోబే గారు చాలా చిన్న వయసులోనే తన టాలెంట్ ని గుర్తించాడు. అదేంటంటే అభిషేక్ చోబే చిన్న వయసులోనే తన ఫ్రెండ్స్ చేతులను తన భుజం ఎముకల మధ్యలో లాక్ చేసేవాడు. వాళ్ళు తమ చేతులను విడిపించుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. అప్పుడు అభిషేక్ తన భుజం ఎముకలతో సైకిల్ లాగడం స్టార్ట్ చేశాడు మరియు భారీ బరువులను ఎత్తగలడని గ్రహించి తన కండరాలను బలంగా చేసుకునేందుకు ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేసి కండరాలను బలంగా చేసుకున్నాడు. తర్వాత 2017వ సంవత్సరంలో 1070 కేజీల బరువున్న కారుని తన భుజం ఎముకలతో 27 మీటర్లు లాగి వరల్డ్ రికార్డ్ సాధించాడు. తర్వాత మళ్ళీ 2023వ సంవత్సరంలో 1294 కేజీల బరువున్న కారుని తన భుజం ఎముకలతో 15 అడుగులు లాగి తన రికార్డ్ ని తానే బద్దలు కొట్టాడు. అలాగే 2012వ సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్ లో తన భుజం ఎముకలతో 7 సెకండ్ల పాటు 51.4 కేజీల బరువుని ఎత్తాడు మరియు 2018వ సంవత్సరంలో 55.4 కేజీల బరువుని ఎత్తి వరల్డ్ రికార్డ్ సాధించాడు. అభిషేక్ ని చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.